హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ G5లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ నొనక్కుజి. ఈ మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే కేరళలో ఒక ఊరిలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఒక జంట అయితే అనుకోకుండా వారి లైఫ్లో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. వారి పర్సనల్ వీడియో ఒకటి తమ ల్యాప్టాప్లో ఉంటుంది. దానిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇక ఆ వీడియో కోసం ల్యాప్టాప్ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో వారు కొన్ని అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు. వాటి వల్ల వారికి ఎదురైన సమస్యలు ఏంటి, ఇంతకీ ఆ పర్సనల్ వీడియో బయటికి లీక్ అయిందా లేదా, ల్యాప్టాప్ని తిరిగి తీసుకున్నారా లేదా అన్నది మూవీలో చూడాల్సిందే. ఇంకా ఎలా ఉంది అనే విషయానికి వెళ్తే దృశ్యం, నెరు, 12th మ్యాన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డైరెక్టర్ జ్యోతి జోసెఫ్. అతని డైరెక్టర్లో వచ్చిన మూవీయే నొనక్కుజి. స్క్రీన్ ప్లే, స్టోరీ, ప్రజెంటేషన్లో అతను కష్టం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే సీరియస్ కాన్సెప్ట్తో కామెడీని ముడిపెట్టేశారు ఈ మూవీలో. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. కామెడీ బాగున్నప్పటికీ స్టోరీలో ఒకటో రెండో ట్విస్టులు ఉన్నాయి. థ్రిల్ని పంచే విధంగా ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను మెసేజ్ ఇస్తూనే ఏదో హ్యాపీ ఎండింగ్ ఉండేలా ఆడియన్స్కి ఆ సినిమాని కనెక్ట్ అవుతున్నట్టు మనకి చూపించడం అయితే జరిగింది. ఇది సినిమాకి కాస్త మైనస్. అయితే బసిర్ జోసెఫ్ నటన, కామెడీ టైమింగ్ మూవీని చివరి వరకు చూసేలా అయితే చేసాయి. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. భార్యాభర్తల ప్రైవేట్ వీడియో ఇతరుల చేతుల్లోకి వెళ్తే దానిని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు అనేవి నవ్వు తెప్పించే విధంగా అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సతీష్ కురుపు సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. విఎస్ వినాయక్ ఎడిటింగ్ కూడా చాలా నీట్గా చేశారు. విష్ణు శ్యామ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఎస్జి పుజిక్కునల్ పాత్రలో బసిల్ జోసెఫ్ చాలా బాగా నటించాడు. సినిమా మొత్తం కామెడీతో రన్ అవుతూ ఉంటుంది. రష్మిక రజనీత్గా గ్రేస్ ఆంటోనీ, నిఖిల్ విమల్, సిద్దికి తమ పాత్రలకు పూర్తి న్యాయం అయితే చేశారు. ఫైనల్గా ట్విస్టులు పెద్దగా లేని ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ కొంతమందికి నచ్చుతుంది, మరి కొంతమందికి అయితే నచ్చదు. సో మూవీ చూడాలి అంటే G5లో అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5/2.7. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.